హాయ్ అండి అందరికీ. టైం వచ్చేసి అయితే 3:30 అయింది. వాతావరణం అయితే ఫుల్ కూల్‌గా ఉంది. వేడిగా ఏదైనా ట్రై చేద్దామని అయితే గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. అయితే నేను పొటాటో పునుగులైతే చూశాను ఇన్‌స్టాలో. అవైతే ట్రై చేస్తున్నాను. వీటి కోసం అయితే 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని, సాల్ట్ ఏసుకొని అయితే కొద్దిసేపు అయితే ఉడకపెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్‌లో అయితే అవి ఉడికిపోతాయి. ఉప్పేసుకుంటే మాత్రం కొంచెం తొందరగా ఉడుకుతాయని అయితే నేను ఉప్పేసుకొని అయితే ఉడకబెట్టుకున్నాను. అందులోకి వేయడానికైతే ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. ఇంతకుముందు మనం నానబెట్టుకున్న రైస్‌ని అయితే కొంచెం గట్టిగా, అంటే మరీ లూజ్ కాకుండా, మరీ గట్టి కాకుండా మీడియంలో అయితే పిండినైతే పట్టుకోవాలి. అదేవిధంగా ఆలుగడ్డను కూడా పట్టుకోవాలి. ఈ రెండిటినైతే ఒక గిన్నెలో యాడ్ చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటిని యాడ్ చేసి లైట్‌గా జీలకర్ర వేసి, వంట సోడా వేసి అయితే వేడిగా ఆయిల్‌లో పునుగులలాగా వేసుకుంటే మాత్రం మన చింటి పునుగులైతే రెడీ అయిపోతాయి. ఇవి కొంచెం క్రిస్పీగా తినడానికైతే చాలా బాగుంటాయి. ఇవి చల్లటి వాతావరణానికైతే వేడిగా అయితే ఇవి చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.